నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశం. ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. RRR అలైన్మెంట్ పై పునరాలోచన చేస్తాం. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్. జీఎస్టీ మినహాయింపు. ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తాం. చైర్మన్ జీవీ రెడ్డి. చర్చకు రా, నిరూపించు. హరీష్ రావుకు మంత్రి వెంకటరెడ్డి సవాల్. రాజీనామా చేస్తా, కేటీఆర్ సవాల్. మీరు కోరినట్లు చేస్తే మేం ప్రతిపక్షంలో ఉంటాం. సీఎం రేవంత్. వైఎస్ జగన్ పేదల పక్షపాతి, సంక్షేమ సారథి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రమాణాలు నెలకొల్పడంలో సత్తా చాటాలి. తయారీ సంస్థలకు కేంద్రం సూచన. శాసనసభను ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదు. స్పీకర్కు హరీష్ రావు సూచన. నల్లగొండ జిల్లా దేవరకొండలో రోడ్డు ప్రమాదం. స్వీట్ షాపులోకి దూసుకు వెళ్లిన డీసీఎం, ముగ్గురు దుర్మరణం. మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం. కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి ఎల్టీ అనుమతి. ట్రాన్స్పోర్ట్ శాఖ కానిస్టేబుల్ ఇంట్లో 40 కేజీల వెండి నోట్ల కట్టలు స్వాధీనం. రాజస్థాన్ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య. ఏడాదిలో 17వ ఘటన. అమెరికాకు తప్పిన షట్డౌన్ గండం. కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం. గూగుల్ లే ఆఫ్స్. మరో 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన. జమిలీ ఎన్నికల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్పర్సన్ గా ఎంపీ పిపి చౌదరి. మొత్తం 39 మంది సభ్యులు. ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. వైఎస్ షర్మిల. అమిత్ షాను అరెస్టు చేయండి. కేంద్ర మంత్రిపై మాజీ ఎంపీ హిహెచ్ ఫిర్యాదు. రాజ్యాంగంపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ప్రియాంక గాంధీ. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు.